సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 13th సెప్టెంబర్ 2025కి సంబంధించిన సీజీఎల్ మ్యాథ్స్ పేపర్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి షిఫ్ట్ 1. సో ఇది మన ఈ ప్లేలిస్ట్లోని 4th వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి 5th వీడియో, షిఫ్ట్ 2 వస్తుంది. అలా ఈ 2025 సీజీఎల్ మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని 1 by 1 వస్తూ ఉంటాయి. సో దీనికి ప్యారలల్గానే సీజీఎల్ రీజనింగ్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. అది కూడా 2025 సీజీఎల్ సంబంధించిన పేపర్స్ సాల్వ్ చేస్తూ ఆల్రెడీ 4 to 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఛానల్లోని ప్లేలిస్ట్లో చెక్అవుట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 51th క్వశ్చన్. సో 25th క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి x ఈక్వల్ టు √2 + √3, y ఈక్వల్ టు 5 + √1, 2 √2 + 1. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. √2 ఈక్వల్ టు 1.414, √3 ఈక్వల్ టు 1.732, సో √5 ఈక్వల్ టు 2.236. సో ఇవి వాల్యూస్. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ఈక్వల్ టు 1.414 + 1.732, 6, 4, 1, 3.1 146. y ఈక్వల్ టు √5 + √1 అంటే √5 అంటే డైరెక్ట్ 3.236. z ఈక్వల్ టు 2 × √2 అంటే ఇది 2ని మల్టిప్లై చేసుకుంటే 2.828 + 1 అంటే 3.828. సో వీటి ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. అంటే z గ్రేటర్ దెన్, y గ్రేటర్ దెన్, x ఇది దీని ఆర్డర్. సో వీటి ఆప్షన్స్లో మనకి లెస్ దెన్లో ఇచ్చాడు. సో అంటే x లెస్ దెన్, y లెస్ దెన్, z అనమాట. సో ఇవి వచ్చేసి ఆర్డర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో x లెస్ దెన్, y లెస్ దెన్, z. సో సెకండ్ వన్, ద బడ్జెట్ ఫర్ ఏ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈజ్ అలొకేటెడ్ టు ల్యాండ్ ఎక్విజిషన్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ లేబర్ ఇన్ ద రేషియో 5:3:2. సో 5:3:2 అంట. సో టోటల్ 100 అనుకుందాం. సో టోటల్ 100 అనుకుంటే సో వీటికి డివైడ్ చేస్తే 100, 5 + 3 + 2 10 పార్ట్స్ 100 అయితే 5 పార్ట్స్ ఎంత, 3 పార్ట్స్ ఎంత, 2 పార్ట్స్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది 50, 30, 20 ఈ వాల్యూస్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ద కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అక్విజిషన్ రోజ్ బై 5%. సో ఇది 5% పెరిగింది. సో 10% అంటే 5, 10% అంటే 5, 5% అంటే 2.5, రోజ్ బై అంటే 52.5. బిల్డింగ్ మెటీరియల్స్ 10% పెరిగింది. సో 10% అంటే 3, 33. అండ్ లేబర్ ఫెల్ బై 20%. ఇది 20% పడిపోయింది అంటే 16. 10% అంటే 2, 20% అంటే 4. సో 16 పడిపోయింది. సో వీటిని సమ్ చేసుకుంటే 5, 11, 8, 9, 10, 101.5. అంటే ప్రీవియస్గా 100 ఖర్చు అయితే ఇప్పుడు 101.5 ఖర్చు అయింది. సో స్టార్టింగ్ 100 అని తీసుకున్నాం కదా, సో అది ఫస్ట్లో ఖర్చు అయింది. ఇప్పుడు ఇంత ఖర్చు అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, సో 1.5 ఇంక్రీజ్ అయింది. సో 1.5 ఇంక్రిమెంట్ అనమాట. సో 1.5 ఇంక్రీజ్ ఇస్ ద ఆన్సర్. సో థర్డ్ వన్ వచ్చేసి ఎవాల్యుయేషను. సో ఫస్ట్ 1 - 1/3 అంటే 3 - 1/3 అంటే 2/3. 2/3 × 1/2. 2 క్యాన్సిల్ అయితే 1/3. ఇక్కడికి 1/3. సో ఇక్కడికి 1/3. ఇక్కడ 1/3 ప్లస్ 1/6. 1/3 ప్లస్ 1/6 అంటే 3/6 అంటే 1/2. ఇక్కడికి 1/2. సో ఇక్కడికి 1/2. 1/2 × 2/3 అంటే 4/3. 4/3 ఇక్కడికి 6 - 4/3 లాస్ట్ అంటే 18 - 4/3, 14/3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో 14/3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి 54th. సో 54th వచ్చేసి x అండ్ y, z ఇన్వెస్టెడ్ ఇన్ ద అమౌంట్స్. సో ప్రాఫిట్ ఇచ్చాడు, ఫైండ్ y షేర్ అన్నాడు. సో ఫస్ట్ 25:35:40 అంటే 5 5s are 7 5s are 8 5s are. సో 15, 20. సో 20 ప్రాఫిట్ 30,000 అయితే వై షేర్, వై అంటే 7. సో 7 షేర్ ఎంత అని అడుగుతున్నారు. 0 0 1500 0 0 35 తో 10,500 వై షేర్ అనమాట. సో 10,500 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So next, A and B shared a business by investing 48,000 and 72,000 respectively. After 6 months, A withdraw his capital, B increased the capital, and at the end of year total profit 55. B share అడుగుతున్నాడు.
సో 48 ఇంటూ 6 ఫస్ట్ 6 మంత్స్. నెక్స్ట్ 6 మంత్స్‌లో ఎంత ఇంక్రీజ్డ్ ఏ విత్‌డ్రా హాఫ్ అన్నాడు. హాఫ్ అంటే 24. ఆ జీరోస్ మనం డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే తర్వాతైనా క్యాన్సిల్ అయిపోతాయి. అందు గురించి 3 జీరోస్ ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ 24 కదా! హాఫ్ అంటే 24. 24 ఇంకో 6 మంత్స్. సో 6 మంత్స్ ఇంత. సో 6 మంత్స్ ఇంత. సో నెక్స్ట్ ఇది ఏ షేర్. నెక్స్ట్ బి షేర్ వచ్చేసి 72 6 మంత్స్. దీనికి 24 యాడ్ అయింది. 24 యాడ్ అయితే 96 ఇదొక 6 మంత్స్. సో ఇవి ఇన్వెస్ట్మెంట్స్ రేషియోస్ అనమాట. సో 6 కామన్‌గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయొచ్చు అన్నిట్లో. నెక్స్ట్ ఇందులో 12 6 72 ఇది 72 అంటే 8 168. సో ఫోర్త్ టేబుల్ ఒక 18 టైమ్స్ 4 2 14 40 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్ 9 టైమ్స్ 21 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్ 3 టైమ్స్ 7 టైమ్స్. సో 10 ప్రాఫిట్ 55,000 అయితే బి షేర్ అడుగుతున్నాడు. బి షేర్ 7. సో 0 0 క్యాన్సిల్ 5,500 ఇంటూ 7 0 0 5 38,500 బి షేర్ అనమాట. సో 38,500 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ వేజెస్ ఆఫ్ 5 వర్కర్స్ ఓవర్ 4 డేస్. సో ఏబిసిడి 5 వర్కర్స్ 4 డేస్ ఇచ్చాడు. సో వీటి ఏం అడుగుతున్నాడు, యావరేజ్ డైలీ ఆఫ్ వర్కర్ సి. సో వర్కర్ సి యావరేజ్ అడుగుతున్నారు. అంటే 4 సమ్ చేసుకోవడమే. అంటే 0 5 6 8 8 అంటే 9. నెక్స్ట్ 9 అంటే 8 890/4. ఎందుకంటే టోటల్ 4 ఉన్నాయి కాబట్టి 4 డేస్ కాబట్టి 4 2 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ 1 మళ్ళీ 2 టైమ్స్ 5 టైమ్స్ 20 222.5 ఆన్సర్. సో 222.5 ఫస్ట్ ఆప్షనే. సో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. సో 222.5. సో నెక్స్ట్ 57. ఇన్ ఏ సిటీ ఏ కరెంట్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ ఈస్ 25,000. ద నెంబర్ ఆఫ్ లిటరేటర్ మేల్స్ డిక్రీజ్డ్ బై 5%. అంటే డిక్రీజ్డ్ బై 5%. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇంక్రీజ్డ్ బై 10%. అండ్ ద టోటల్ ఇంక్రీజ్ బికమ్స్ అని టోటల్ నెంబర్ ఇచ్చాడు. సో దీనికి డిఫరెన్స్ ఎంతో చూడండి 250. అవునా? సో ఈ 250 అనేది 25,000లో ఎంత 1%. సో 1%. దీనికి ఇప్పుడు ఎలిగేషన్ చేస్తాను అనమాట. సో ఎలిగేషన్ చేసుకుంటే 1 మైనస్ ఆఫ్ -5 అంటే 6. సో 10 - 1 అంటే 10 - 1 అంటే 9. సో 3:2 రేషియో అనమాట. సో 3:2 అంటే ప్రజెంట్ పాపులేషన్. ఈ 5 అనేది 25,000 అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, మేల్స్ అంటే 3. మేల్సే కదా 5% 3 అంతే. 5 5s ఆర్ సో 25 5 3s ఆర్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకుంటే 15,000. సో 15,000 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ 5% క్వశ్చన్‌లో ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఈ 1% మనం క్యాలిక్యులేట్ చేసాం. ఏంటంటే ఈ రెండిట్ల డిఫరెన్స్ 250. 250 అనేది కరెంట్ దాంట్లో ఎంత చూసి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1% వస్తది. ఇవి రెండిట్లకి మనం ఎలిగేషన్ చేస్తే ఐ మీన్ రేషియోస్ మెథడ్‌లో క్యాలిక్యులేట్ చేస్తే 3:2 వచ్చిద్ది. సో 3:2ని 25,000కి ఈక్వల్ చేసుకుంటే మనకి 3 అడిగాడు కాబట్టి 15,000. సో ఆన్సర్ ఈస్ 15,000. నెక్స్ట్ ఏ షాప్ బేకర్ ఆర్డర్డ్ 10 kgs ఆఫ్ ప్రీమియం ఫ్లోర్ అండ్ అడిషనల్ కేజీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లోర్. సో ప్రైస్ ఆఫ్ వాస్ ట్వైస్. సో 10 కేజీ ప్రీమియం ఫ్లోర్ ఉంది. ఎక్స్ కేజీనేమో నార్మల్ కేజీ ఉంది. సో దాని ప్రైస్ ఎంత? ఇది 2y అయితే ఇది y అంట. సో డ్యూ టు ఆర్డర్ ఎర్రర్ ద క్వాంటిటీ ఆఫ్ 2 టైప్స్ ఫ్లోర్స్ ఫర్ ఇంటర్చేంజ్డ్ డిక్రీజ్ ఇన్ కాస్ట్ 75%. అంటే ఒరిజినల్ కాస్ట్‌కి 25% తగ్గిందంట. అంటే 75/100 అంటే 3/4. సో దీనికి 3/4 ఒరిజినల్ ఎంత 10 ఇంటూ 2y. అంటే దీని క్వాంటిటీ ఇంటూ కాస్ట్, క్వాంటిటీ ఇంటూ కాస్ట్. సో క్వాంటిటీ ఇంటూ కాస్ట్ ఎక్స్ ఇంటూ వై. సో ఇది ఒకటి. ఇప్పుడు ఏమైంది, ఇంటర్చేంజ్ అయినాయి అంట. సో ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏమవుతాయి, సో ఇక్కడ వై ఇది 2y అవుతుంది. అప్పుడు దీనికి ఇది మల్టిప్లై చేస్తాం. ఇందాక దీనికి ఇది చేసాం. ఇప్పుడు దీనికి అది చేస్తాం. సో 10 ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ 2y చేస్తాం. సో ఇది సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇందులో కామన్‌గా వై ఉంది. వైని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు.
వై. సో వైలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 30. సో 20 ఇంటూ 3 అంటే 60. సో 60 ప్లస్ 3x ఈక్వల్ టు 4 అటు వెళ్ళిపోతుంది. సో 4 అటు వచ్చేస్తే 40 ప్లస్ 8x. సో 3x అంటే 5x, ఇది 20. సో 20 5x ఈక్వల్ ఎంత అవుతుంది? 4. x4 అవుతుంది. సో x4 వచ్చింది. వాటి రేషియో మనల్ని ఏమడుగుతున్నాడు? రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ప్రీమియం ఫ్లోర్ అంటే 10 kg క్వాంటిటీ. ఇది అంతా 4 kg. సో 10 4 అంటే 5:2. ఆన్సర్ ఈస్ ద 5:2. సో 5:2 వచ్చేసి మన ఆన్సర్ క్వశ్చన్లో అడిగింది 5:2. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a vendor sold 15 toys for 3,000 and gained a profit of 25%. సో 15 toys 3,000కి అమ్మినప్పుడు ప్రాఫిట్ 25% వచ్చిందంట. సో 25% అంటే 125 అనేది 3,000 అయితే 100 ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి. 5 4 600 అంటే 2,400 కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. అంటే బై 15 చేసుకుంటే ఎన్ని టాయ్స్ వచ్చినట్టు? 1 టాయ్. 5 15 6 15 6 15 90 160 అంటే పర్ టాయ్ వచ్చేసి 160 పడింది ఇక్కడ. సో హౌ మెనీ టాయ్ షుడ్ బి సోల్డ్ ఫర్ ద ప్రాఫిట్ ఆఫ్ 10%? అంటే 110 2816 అయినప్పుడు 100 ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. సో 2 టైమ్స్ 6 5 టైమ్స్ 55 మళ్ళీ 6 టైమ్స్. సో 2560 ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్ పైది. సో మనం కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. సో 160 రూపీస్తో 2560కి ఎన్ని ఐటమ్స్ వస్తాయి? సో 6 6 జార్ 36. 6 కదా, అంటే లాస్ట్లో 6 వస్తుంది అనమాట. 6తో డివైడ్ చేస్తే లాస్ట్లో 6 రావాలి. అంటే ఒక ఆప్షనే ఉంది. సో 16 ఇంటూ 16 256 డైరెక్ట్ ఆన్సర్. సో అలాగైనా మీరు చూసుకోవచ్చు. సో 16 టాయ్స్ అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్రేడర్ సెల్స్ 1 బ్రాండ్ ఆఫ్ టీ 150 per kg incurring 25% loss and also sells other brand tea 200 per kg incurring 20% loss. సో 175 రూపీస్ మిక్చర్కి అమ్మాడు. వాట్ ఈజ్ ఓవరాల్ ప్రాఫిట్ అని అడుగుతున్నాడు. సో 150 రూపీస్ పర్ కేజీ ఇంకరింగ్ 125% లాస్ అంటే సో 75 150 అయితే 100 ఎంత? సో 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్, ఇది 3 క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. సో 200 దీని కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ దీని కాస్ట్ ప్రైస్ ఎంత? 200 అంటే 20% లాస్ అంటే 80. 100కి ఎంత? సో 2 టైమ్స్ 5 4 20 0 25 అంటే ఇది 250. సో 200 ఒకటి 250 ఒకటి ఒరిజినల్ కాస్ట్ ప్రైజెస్. సో దీన్ని 175కి అమ్మేశారు. సో 1 kg కాబట్టి సో ఇది ఇంటూ ఇది బై 1 + 1 2 kgs. సో 200 + 250 450/2 అంటే 2004 2004 5010. సో 175 ఇక్కడ సెల్ చేస్తే యాక్చువల్గా 225కి సెల్ చేయాలి, 175కి సెల్ చేశారు. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 25 + 25 50. 50 కదా, అంతేనా? 25 + 25 50. సో 50. సో కింద వచ్చేసి మనకి గెయిన్ అయితే గెయిన్, ఐ మీన్ కాస్ట్ ప్రైస్ చేసుకోవాలి కదా. సో కాస్ట్ ప్రైస్ అంటే 225 కాస్ట్ ప్రైస్. సో 50/255 ఇంటూ 100. సో ఇది 2 టైమ్స్, ఇది 4 5 టైమ్ 8 9 టైమ్స్ 200/9 అంటే 2 టైమ్స్ 18 మళ్ళీ 2 టైమ్స్ 18 మళ్ళీ 2 టైమ్స్ 18 మళ్ళీ 2 టైమ్స్. సో 22.22 లాస్. సో ఇక్కడ 175కి సేల్ చేయాల్సింది, 225కి సేల్ చేయాల్సింది 125కి సేల్ చేస్తాడు. 175కి క్వశ్చన్లో ఇచ్చాడు మనకి. సో యాక్చువల్గా సేల్ చేయాల్సింది ఎంత మిక్చర్ని? వాడు చెప్పిన ప్రకారం 225కి సేల్ చేయాలి. అంటే ఎంత లాస్ వచ్చినట్టు? 22.22% లాస్ వచ్చినట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A and B టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. B and C టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days.
సో ఏబి 12, బీసీ 15, సిఏ 20. సో ఇది ఇచ్చాడు. హౌ మెనీ ఏ లోన్ కంప్లీట్ అంటున్నాడు. సో వీటి రేషియో వచ్చేసి ఎల్సిఎం 60, 5 12 60, 4 15 60, 3 టైమ్స్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 5 + 4 9, 9 + 3 12/2. బై 2 ఎందుకు వేసామంటే ఇవి రెండు ఉన్నాయి, 2A 2B 2C. సో ఏబిసి కామన్ తీసుకుంటే సో 2 ఐ మీన్ ఆ 2A 2B 2C వస్తాయి కదా, 2 కామన్ తీసుకుంటే ఇటు పంపించేస్తాం. సో ఇది 6 అవుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 6, బి ప్లస్ సి 4. ఈ ఎఫిషియన్సీస్ ఇవి టైమ్స్. ఓకే, ఇవి ఏ ప్లస్ బి ప్లస్ సి 6, ఏ ప్లస్ బి ప్లస్ సి 6, బి ప్లస్ సి 4. అంటే ఏ ప్లస్ 4 ఈక్వల్ టు 6, ఏ ఈక్వల్ టు ఎంత? 2. సో 60 వర్క్ని 2 ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 30 days. సో 30 is the correct option. Next, from 64 liters of container of pure spirit, 8 liters are removed and replaced by water. The operation is performed total of 3 times. What is the final quantity? So దీనికి ఫార్ములా ఉంటుంది. సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఇనీషియల్ క్వాంటిటీ ఇంటూ 1 - 1 బై ఎన్ని లీటర్స్ రిప్లేస్ చేస్తామో అన్ని ఇంటూ టైమ్స్, ఎంత టైమ్స్ రిప్లేస్ చేయాలో అంత. సో 64, సో మనం అడిగేది ఫైనలే కదా, ఫైనల్ క్వాంటిటీయే. సో ఇనీషియల్ ఎంత? 64, 1 - 1/8 ఇంటూ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. సో 64 ఇంటూ 8 - 1/8 అంటే 7/8 హోల్ క్యూబ్. సో 64 ఇంటూ 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512. సో 512 అంటే 8 క్యూబ్ అంటే ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 2 4 8 3 4 32, 8 టైమ్స్ పోతుంది. సో 343/8, 4 టైమ్స్ 2, 2 టైమ్స్ 42 పాయింట్ సంథింగ్ ఆన్సర్. సో 42 పాయింట్ సంథింగ్ ఒక ఆప్షనే ఉంది. సో 42.88. సో 42.88. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ జ్యూస్ వెండర్ mixes water with pure orange juice. He sells at the cost price pure orange juice and makes a profit of 20%. సో 20% ప్రాఫిట్ పొందుతున్నాడు. అంటే 100లో 20% మిక్సింగ్ జరుగుతుందన్నమాట. సో 20% ప్రాఫిట్ ఎందుకు పొందుతున్నాడు అంటే, ఒరిజినల్గా ఇది 100, ఈకి వాటర్ మిక్స్ చేసేయడం వల్ల 20%. అంటే 100 జ్యూస్ ఉండేది 20 వాటర్ మిక్స్ చేయడం వల్ల తనకి 20% ప్రాఫిట్ వచ్చింది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాటర్ టు ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ టు ద మిక్చర్? సో వాటర్ ఎంత? 20, 100 ఎంత? జ్యూస్. సో 1:5. సో ఆన్సర్ వచ్చేసి 1:5. సో 5:1 రాంగ్. మనం ఇక్కడ 5:1 తీసుకున్నాం. బట్ నేను ఏంటంటే క్వశ్చన్ చదివిన తర్వాత వీటిని అయితే ఎక్స్చేంజ్ చేశా. సో అలా చూసుకోవాలి. సో రివర్స్లో తీసుకుంటే 5:1 కూడా ఆల్రెడీ ఎవరో పెట్టారు, దానికి రాంగ్ అయింది అది. సో చూసుకుని చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి, ఏ కార్ కవర్స్ 40% ఆఫ్ ఏ సెర్టైన్ డిస్టెన్స్. సో 40% ఆఫ్ ఏ సెర్టైన్ డిస్టెన్స్ ఇన్ 20, అలాగే 30 రిమైనింగ్ 60% 30 స్పీడ్ అంట. సో డిస్టెన్స్ ఇంటూ టైం. ఓకే, డిస్టెన్స్ ఇంటూ స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం వస్తుంది. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే టైం వస్తుంది 2/5, 3/5. సో 2/5 ఇంటూ 1/20, 2/5 ఇంటూ 1/20 ప్లస్ 3/5 ఇంటూ 1/30. ఇది 10 టైమ్స్, ఇది 10 టైమ్స్ అంటే 1/50 ప్లస్ 1/50. సో 2/50 అంటే 1/25. సో 1/25 టైం అయితే 1/25 టైం వచ్చింది. సో డిస్టెన్స్ ఎంత అనుకున్నాం? 100% కదా. సో డిస్టెన్స్ ఇంటూ మనం ఏమడుగుతున్నాడు? యావరేజ్ స్పీడ్. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిటిఎస్, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ 100, టైము 1/25. సో 100 క్యాన్సిల్ అయిపోతే 25 పైకి వచ్చేస్తుంది. సో 25 km/h అనమాట స్పీడ్. డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటుంది, స్పీడ్ అవర్స్లో ఉంటుంది. సో ఇది పైకి వచ్చేస్తుంది కాబట్టి km/h అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 25.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ జాగింగ్ అరౌండ్ ఏ పార్క్ ఇన్ విచ్ పెరిమీటర్ ఆఫ్ 1.2 కిలోమీటర్స్ at the same point at 6 AM at the opposite direction. సో ఆపోజిట్ అంటే ప్లస్, ఏ స్పీడ్ ఇచ్చారు, బి స్పీడ్ ఇచ్చారు, ఫిఫ్త్ టైం అంట, ఫస్ట్ టైం కాదు ఫిఫ్త్ టైం. సో ఫస్ట్ టైంకి ఫార్ములా ఏంటి, ఎల్ బై రిలేటివ్ స్పీడ్. ఎల్ బై రిలేటివ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, లెంత్ బై రిలేటివ్ స్పీడ్ అంటే డిస్టెన్స్. సో 1.2 బై రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 12. సో అంటే 0.1. సో 0.1 అవర్లో ఫస్ట్ టైం మీట్ అవుతాడు. అలా ఎన్ని టైమ్స్, ఫిఫ్త్ టైం. సో ఫిఫ్త్ టైం అంటే 0.5. 0.5 ఇంటూ మినిట్స్లోకి మార్చుకుంటే 30 మినిట్స్కి సిక్స్కి యాడ్ చేస్తే 6:30. సో 6:30 AM ఫిఫ్త్ టైం మీట్ అవుతాడు. సో 6:30 AM ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ సెంట్రల్ యాంగిల్ 90. సో తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ సెక్టార్ ఏరియా ఫార్ములా. సో 90/360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 7/7, 7 క్యాన్సిల్, 4 టైమ్స్, 2 టైమ్స్, 11 టైమ్స్, 7 ఇంటూ 2 అంటే 14, సారీ 7/2, 7/2 అంటే 3.5 ఇంటూ 11, సో 383. సో 38.3 is the correct option. Sorry, 38.5 is the correct option. సో 38.5 అంటే ఇది ఒకటే రిలేటివ్ దగ్గరగా ఉంది, సో మిగతా అన్ని దూరంగా ఉన్నాయి. సో 38.48 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే 38.5. సో బట్ వీడు 48 ఎలా వచ్చిందంటే నాకు తెలిసి పై వాల్యూ 3.14 తీసుకున్నాడు. సో అందు గురించే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 150 డిగ్రీస్. సో 150 డిగ్రీస్ అంటే రేడియన్స్ అంటే మీకు ఫార్ములా చెప్పాను, ఆర్ ఇంటూ 180/π ఈక్వల్ టు డిగ్రీస్. మనకి డిగ్రీస్ ఎంత ఇచ్చాడు, 150. సో ఆర్ ఈక్వల్ టు 150 ఇంటూ π/180. సో 0 క్యాన్సిల్, 3 ఇందులో 5 టైమ్స్, ఇందులో 6 టైమ్స్, 5 π/6. సో 5 π/6 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ విత్ సెంట్రల్ యాంగిల్ 120 అండ్ రేడియస్ 8 సెంటీమీటర్స్. సో రేడియస్ 8 సెంటీమీటర్స్ అంటే ఇప్పుడే బై చెప్పాను, తీటా/360 పై ఆర్ స్క్వేర్. సో తీటా 120/360 ఇంటూ పై 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 8 ఇంటూ 8. సో 0 క్యాన్సిల్, 3 టైమ్స్, 3 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి పై కన్వర్ట్ చేయలేదు వీడు, సో పై కన్వర్ట్ చేయలేదు కాబట్టి ఆప్షన్స్లో మనం పైయే తీసుకోవచ్చు. సో 64π/3, 64π/3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద లైన్స్ ప్యారలల్ టు 3x + 2y. సో మనకు ఆప్షన్లో 3x + 2yని ఎత్తుక్కోండి సరిపోద్ది, అదే ఆన్సర్. సో 3x + 2y అంటే ఒకటే ఒకటి ఉంది, సో మిగతా ఏమీ లేవు. సో యాక్చువల్గా వాడు 3x + 2y 2, 3 ఇవ్వాలి, అలా అయితేనే కన్ఫ్యూజన్ అవుతుంది. సో ప్యారలల్ లైన్కి తెలిసిందే కదా సింపుల్గా. సో ఈ ఒక్క టర్మ్ తప్పించి మిగతా టర్ము ఇప్పుడు ax + by + c = 0 ఉందంటే, సో ax + by ఈ రెండు కామన్గా ఉండాలి కంపల్సరీగా ప్యారలల్ లైన్స్కి. సో పర్పెండిక్యులర్ లైన్స్కి అయితే ax + by ఉంది కదా, సో bx - ay. సో ఇదనమాట, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది, సైన్ చేంజ్ అవుతుంది. సో ఇది పర్పెండిక్యులర్ లైన్స్కి, ఇది ప్యారలల్ లైన్స్కి. సో 3x + 2yని ఎత్తుక్కుంటే చాలు. సో అది ఎక్కడ ఉంటే ఆప్షన్ ఒకటే ఉందంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు, లాస్ట్ చెక్ చేయాల్సిన పని లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ sin 90 - x = cos 2x దెన్ వాట్ ఈజ్ x. సో 90 అంటే సో మనకి ఇఫ్ a + b = 90 డిగ్రీస్ అయితే, సో sin a = cos a, cos b. నెక్స్ట్ tan a = cot b, అలా అనమాట. సో చేంజెస్ అవుతాయి సైన్. సో ఇక్కడ ఇదంతా ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే sin a = cos b కదా, అంటే a + b అంటే 90 - x + 2x = 90 అనుకోవచ్చు. సో ఇది ఎంత అవుతుంది, x = 90 - 90 అంటే 0. సో x = 0 డిగ్రీస్ వస్తుంది. సో 0 డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి x = √5 + 2 x² ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని స్క్వేర్ చేసుకుంటే
సింపుల్గా 5 ప్లస్ 4 మైనస్ 5 ప్లస్ 4 ప్లస్ 4 రూట్ 5. సో 4 రూట్ 5 మైనస్ 4 రూట్ 5. సో 5 రూట్ 5 4 రూట్ 5 క్యాన్సిల్ అవుతుంది. 5 ప్లస్ 4 ఈక్వల్ టు 9. సో 9 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ABC XYZ, if the length of the sides of such as AB, టూ ట్రయాంగిల్స్ ఉన్నాయంట. సో ABC XYZ. సో AB ఈక్వల్స్ XY, ఓకే, BC ఈక్వల్స్ టు YZ, ఓకే, అండ్ CA ఈక్వల్స్ టు ZX. సో CA ఈక్వల్ టు ZX అంట. విచ్ కాంగ్రెంట్ రూల్ డెమాన్స్ట్రేట్ ద ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ XYZ. సో దీనికి ఏ కాంగ్రెన్స్ రూల్ని అప్లై చేస్తే కాంగ్రెంట్ అని చెప్పొచ్చు అని అడుగుతున్నాడు. సో ఎస్ఏఎస్ ఇది సైడ్. సో వాడే క్వశ్చన్లో ఇచ్చేసాడు 3 సైడ్స్ ఈక్వల్ అని. సో 3 సైడ్స్ ఏ సైడ్కి ఆ సైడ్ ఈక్వల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ ఇన్ ద సెన్స్ అంటే దీని ట్రయాంగిల్ సైడ్ ఉంటాయి. సో 3 సైడ్స్ ఈక్వల్ అయితే అది కాంగ్రెన్స్ అని చెప్పొచ్చు, లేదా ఇది ఈక్వల్ అయిన ట్రయాంగిల్ అని చెప్పొచ్చు, లేదా ఇది ఈక్వల్ అయిన ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఇవి 3 ట్రయాంగిల్ కండిషన్స్. సో సైడ్ యాంగిల్. సో వీటిలో ఏది ఫాలో అయినా సరే అవి కాంగ్రెంట్ అని చెప్పొచ్చు. 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 73. గివెన్ A అండ్ B ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో సైన్ A ఈక్వల్ టు 3/5 tan B అడుగుతున్నాడు. సో కాంప్లిమెంటరీ అంటే A ప్లస్ B ఈక్వల్ టు 90 degrees. సో కాంప్లిమెంటరీ అంటే 90, సప్లిమెంటరీ అంటే 180. సో ఇది కాంప్లిమెంటరీ, ఇది సప్లిమెంటరీ. సో సైన్ ఏ, సో ట్రయాంగిల్ ఏ 90 అంటున్నాడు కాబట్టి సో ఈ రెండు కలిపితే 90 అవ్వాలి. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 కదా. సో ఇది ఏ, ఇది బి అనుకుంటే సైన్ ఏ ఈక్వల్ టు 3/5. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో 3, 4, 5 ఇవేంటి ట్రిప్లెట్స్, అంటే ఇది 4 అవుతుంది ఖచ్చితంగా. మనల్ని ఏం అడుగుతున్నాడు, tan B ఇది అడుగుతున్నాడు. tan B అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంతా 4, ఎడ్జసెంట్ సైడ్ అంతా 3, 4/3. B ఈక్వల్ టు 4/3. సో 4/3 ఈజ్ అవర్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ABCD ఇఫ్ యాంగిల్ A ఈక్వల్ టు 100, వాట్ ఈస్ ద సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఉంటుంది కదా. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఏవైనా 2 డయాగ్నల్స్ యాంగిల్స్ 180 అవుతుంది. సో సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ 360 అవుతుంది. సో వాడు ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ABCD కదా. సో ఇది ఇచ్చాడు 100 అంటున్నాడు. సో యాంగిల్ CX అనుకుంటే ఇప్పుడే చెప్పాను 180 అని. సో X ఈక్వల్ టు 180 మైనస్ 100, 80 degrees. సో 80 degrees ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి sin square A మైనస్ cos square A ఈక్వల్ టు 1/4. వాల్యూ ఆఫ్ cos square A అని అడుగుతున్నాడు. సో sin square Aని cos square A కింద మార్చుకోవచ్చు. సో sin square A ప్లస్ cos square A ఈక్వల్ టు 1 కదా. సో sin square A ఈక్వల్ టు 1 మైనస్ cos square A కింద రాసుకోవచ్చు. సో ఇది వెట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ cos square A మైనస్ cos square A ఈక్వల్ టు 1/4. సో ఇది ఒకటి వచ్చి వాటి వెళ్తే 1 మైనస్ 1/4 అంటే 3/4 ఈక్వల్ టు 2 cos square A. సో 2 ఇటు వచ్చేస్తే 3/8 ఈక్వల్ టు cos square A. సో మనల్ని అడుగుతుంది cos square Aనే. సో 3/8 అంటే ఆన్సర్ 3/8. సో 3/8 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడికి 25 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి 4th వీడియో. నెక్స్ట్ వీడియో కూడా వెంటనే అప్లోడ్ అవుతుంది, 5th పార్ట్. సో అది వచ్చేసి షిఫ్ట్ 2. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. See you guys in the next video. Until then, take care. Bye bye. See you. Jai Hind.